అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా చిర్రి బాలరాజును అధిష్టానం ప్రకటించింది. జనసేన నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ప్రస్తుతం మనతో పాటు చిర్రి బాలరాజును ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటిసారిగా మీకు శుభాకాంక్షలు. మీ జనసేన తరపు నుంచి మీకు టికెట్ వచ్చింది, ఎట్లా చూస్తారు? అంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి పోలవరం నియోజకవర్గ తరపున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా తప్పకుండా రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఉమ్మడిగా తప్పకుండా విజయ సంకేతంలాగా ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలని మేమందరం కూడా భావిస్తున్నాం. అలాగే భారీ మెజార్టీతో గెలుస్తుందని ప్రజానీకం కూడా కోరుకుంటున్నారు. అంటే మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది మీకు? అంటే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసుకున్నట్లయితే నిర్వాసితులు పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా 3 మండలాలకు సంబంధించి నిర్వాసిత సమస్య ఎక్కువ ఉంది. వాటిపై 2019లోనే జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి ఏదైతే హామీలు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి వాటినన్నిటినీ కూడా తుంగలో తొక్కి కనీసం వారి గురించి పట్టించుకున్న దాఖలాలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా పట్టించుకోలేదు. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఏ ఒక్క చోట కూడా రోడ్లు వేయలేని అసమర్థత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు కరెంటు బిల్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ, గ్యాస్ సిలిండర్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ ఇలా చూసుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఈరోజు మధ్యతరగతి కుటుంబం బ్రతికే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో కనిపించట్లేదు. తప్పకుండా ప్రజలందరూ కూడా రానున్న ఎన్నికల్లో మా ఉమ్మడి పార్టీని తప్పకుండా ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మాకు ప్రగాఢ సానుభూతి మాకు ఉంది. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు వెళ్ళాల్సింది. టీడీపీ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంది? టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ప్రకారం ఈరోజు మనం ఒక నరకాసుడిని వధించాలంటే దేవతలందరూ కూడా ఏకమవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ముగ్గురు నాయకులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మాటని శిరస వహించి ముందుకు కొనసాగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పొత్తులో భాగంగా ఈరోజు ఏ నియోజకవర్గంలో అభ్యర్థి బలంగా ఉన్నాడో అక్కడ పరిస్థితులు ఏంటో వీటిపై పూర్తి అవగాహనతో గ్రౌండ్ లెవెల్లో రిపోర్టులు తీసుకొని అభ్యర్థులు నియమించడం జరిగింది. ఆ నియామకాల్లో ప్రకారంగా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తీసుకోవడం జరిగింది. తప్పకుండా మేము ప్రజలు కోరుకునేటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో, ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే మాకు ఈ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుద్ది అనేది ఉందో తప్పకుండా దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. మేమే ఖచ్చితంగా రెండోసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ పోలవరం గెలుస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. చిర్రి బాలరాజుకి ఓటింగ్ బలం లేదు, ఆయనకి క్యాడర్ సపోర్ట్ చేయట్లేదని ఒక విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు దాని మీద? అంటే రాజకీయాల్లో ఈ విమర్శలు అన్నీ కామన్ అండి. ఇప్పుడు నేను బలహీన అయితే మీరు బలవంతులే కదా. నా గురించి మాట్లాడడం అంత అవసరం వచ్చింది? అవసరం లేదు. సరే, నాకు క్యాడర్ లేదు, నాకు బలం లేదు, నా గురించి మాట్లాడడం అంత అవసరం వచ్చింది? రేపు ఒకటే చెప్తున్నాం, రేపు 4 సార్లు గెలిచినటువంటి నీ భర్త మేము ఒకటే సవాలు విసురుతున్నాం. ఈరోజు ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో సుమారు 60-70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాడు. అదే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని నిలిపే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి? అలాగే నీ భర్తకి టికెట్ ఇచ్చి ఈరోజు ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ 3 పార్టీల అభ్యర్థి మీద గెలిచేటువంటి దమ్ము ఉందని నేను ఈరోజు సభముఖం తెలియజేస్తున్నాను. ఈరోజు మీ భర్త ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఏర్పడితే కనీసం మీ ఇంటికి వెళ్ళేటువంటి రోడ్డు కూడా పోసుకోలేనటువంటి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు అతనికి సీట్ ఇవ్వకపోతే సిగ్గుసేటు. ఇవన్నీ కూడా మీకు గుర్తుకు రావట్లేదా? మీ ఆయన చేయలేనటువంటి అభివృద్ధి నువ్వు ఎలా చేస్తావని ప్రజలందరూ కూడా నిన్ను నిలదీస్తున్నారు. దానికి సమాధానం చెప్పట్లేదు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరు నిలబడ్డా అలాగే మీ భర్త లాంటి వాళ్ళు 100 మంది నిలబడ్డా రానున్న 24 ఎన్నికల్లో
విజయ కేతనం ఎగరవేయడం ఖాయమని, అలాగే ఒక సెంటిమెంట్ ఒకటి ఉంది. పోలవరం నియోజకవర్గం ఏదైతే పార్టీ గెలుస్తుందో అది తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. తప్పకుండా ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకోకుండా మా అధ్యక్షులు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తప్పకుండా రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో మేము గెలవటం ఖాయమని తెలియజేస్తున్నాను. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ కూడా ఆదివాసీ సంఘాలు కొంతమంది ఆరోపణలు చేస్తారు. హైకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే దాని మీద ఏం చెప్తారు ఎపిసోడ్ మీద? అంటే మేము దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఈరోజు మేము వ్యక్తిగత దోషణలు కూడా ఎక్కడ వెళ్ళట్లేదు. కేవలం మేము రాజకీయ సంబంధించి వాళ్ళ ఆయన గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఏం చేయలేదని ప్రజల్లో ఒక అభద్రత భావం నెలకొంది. ప్రజలందరూ కూడా ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలి, ఈసారి తెల్లం బాలరాజు అనే అటువంటి ఎమ్మెల్యేని మార్చాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాని ప్రకారంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మేము మాట్లాడదలుచుకోలేదండి. అంటే అన్ని పార్టీలు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నాయి. పోలవరం నుంచి జనసేన నుంచి మీరు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఎప్పటి నుంచి ప్రచారం మొదలు పెడతారు? ఆల్రెడీ మేము ప్రచారం స్టార్ట్ చేసామండి, పర్మిషన్స్ కూడా పెట్టుకున్నాం. మేము గ్రౌండ్ వర్క్ అనేది చేసుకుంటున్నాం. తప్పకుండా ఏదైతే మాకు పొత్తుల్లో టీడీపీ బలమైన పార్టీ జనసేనతో పాటు కలిసిందో, అలాగే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ కూడా కలిసింది. మా 3 పార్టీలు బలమైనటువంటి నాయకత్వం రేపు ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలుస్తుంది. అలాగే ఈరోజు ఏదో ఉరుకులు పరుగులు పెట్టేసి ప్రజలు మమ్మల్ని నమ్మారు, మమ్మల్ని దీవిస్తారనేది ఒక అబద్ధం లాంటిది. తప్పకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కానీ, విద్యార్థులు కానీ, కూలీ చేసుకునేటువంటి కూలీ కానీ, అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులు కానీ ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అనే ఒక ఆలోచనతోటే ఉన్నారు. తప్పకుండా బుద్ధి చెప్తారు. మీకు ఇదే చెప్తున్నాం, మీరు మళ్ళీ రాజకీయం కానీ అధికారం కానీ పేరెత్తకోకుండా ప్రజలందరూ చేస్తారని మేము దృఢంగా నమ్ముతున్నాం. పోలవరంకి సంబంధించి నిర్వాసితుల సమస్య ఇప్పటి నుంచి చాలా పెండింగ్లో ఉండిపోతుంది. ఎమ్మెల్యేలు మారుతున్నా సరే వాళ్ళ తలరాత్రి మాన పరిస్థితి. దాని మీద మీ స్టాండ్ ఏంటి జనసేన నుంచి? నాకు మొన్న పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా ప్రకటించే రోజు నాతో సుమారు ఒక గంట సేపు మాట్లాడడం జరిగింది. ఆ గంట సేపులో కూడా పోలవరం నిర్వాసితులకు సంబంధించి మనం ఈరోజు ఈ సీటు తీసుకోవడం బలమైన కారణం కూడా ఈరోజు పోలవరం నిర్వాసితులకు సంబంధించి అక్కడ ప్రాజెక్టు కనుక మనం పూర్తి చేయగలిగితే అనేక లక్షల ఎకరాలకి వ్యవసాయం కానీ, అనేక లక్షల మందికి ఉపాధి కానీ, ఇలాగా అనేక సమస్యల పరిష్కారం దిశగా మనం చేయాలి. తప్పకుండా మీరందరూ కూడా ఎవరైతే నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉందో వారందరూ కూడా కలిసికట్టుగా జనసేన పార్టీని పోలవరం నియోజకవర్గం గెలిపించుకొని ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా రేపు ఈ 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పూర్తి చేసి జనసేన పార్టీ తరఫున పూర్తి చేశామనే ఒక బలమైన పేరుని తీసుకువెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించడం జరిగింది. అలాగే ఆ సమస్యలపై కూడా పూర్తి అవగాహనతో అటు పవన్ కళ్యాణ్ గారు తరఫున మోదీ గారికి వివరించడం జరుగుతుంది. రేపు కేంద్ర పాలిత ప్రాజెక్టు కనుక అక్కడి నుంచి మా ప్రభుత్వం కనుక వస్తే వెంటనే వాటికి సంబంధించిన నిధులైతే ఏవైతే ఉన్నాయో ఆ నిధులని తక్షణమే రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి R&R ప్యాకేజీ కానీ, అలాగే వారికి నిర్మించేటువంటి ఇళ్లలో ఎక్కడ కూడా నాణ్యత లేదు. ఈరోజు చూసుకున్నట్లయితే వాటిని నాణ్యతగా పూర్తి చేయడం కానీ, అలాగే వారికి భూమి బదులుకు భూమి పూర్తిగా ఇచ్చి, అలాగే కాంపన్సేషన్ ఏవైతే వారు భూమి కోల్పోయారో వాటికి పూర్తి నష్టపరిహారం అందించి, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్యాకేజీ రూపంలో వారికి చట్ట రూపంలో ఉందో వారికి ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారో దాన్ని పూర్తిగా మేము అందించే విధంగా, నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసే విధంగా జనసేన పార్టీ కూడా కృషి చేస్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా చిర్రి బాలరాజు చెప్తున్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు కానీ లేదంటే నిర్వాసితుల సమస్యలు కానీ వాటన్నింటి కూడా పూర్తి చేయడానికి జనసేన పార్టీ నుంచి ఈ టికెట్ను పోలవరం నియోజకవర్గానికి తీసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి జనసేన ఇక్కడ పార్టీని గెలిపించి ఖచ్చితంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామంటూ కూడా జనసేన నేత చిర్రి బాలరాజు చెప్తున్న పరిస్థితి. చంటితో మన ఆర్టీవీ పోలవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.